క్యాబినెట్ తర్వాతే స్థానికం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందట. క్యాబినెట్ మీటింగ్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు పెట్టాలి అన్న ఆలోచన చేస్తారట. మరి క్యాబినెట్ ఎప్పుడు ఉంటుంది? యాక్చువల్గా నిన్ననే ఉండాలి, మరి అది నిన్ననా మొన్ననే ఉండాలి. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, కేంద్రానికి పంపిన బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిపై మంత్రివర్గంలో కీలక చర్చ, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఇవాళ ఉందా? ఇక్కడ రెండు అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఒకటి, గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ 285A అనే ఆర్టికల్ని తొలగిస్తూ తీసుకునే ఆ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఆ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఆయన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన ఒపీనియన్స్ తీసుకుంటున్నాడు, అడ్వకేట్ జనరల్ది, కేంద్ర సంబంధించిన న్యాయ నిపుణులది. సో అదొక బిల్లు పెండింగ్లో ఉంది. ఆల్రెడీ అంతకుముందు విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన రెండు బిల్లులు గవర్నర్ టు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిని 9th షెడ్యూల్లో పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. అది అంత ఈజీ అయితే అనిపిస్తలేదు, ఎందుకంటే బీజేపీ చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ వాళ్ళు తేల్చేసి ఇది అసాధ్యం అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం అంటున్నారు. అవి అక్కడ పెండింగ్లో ఉన్నాయి, ఇది ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఈ రెండు తేలిన తర్వాతనే ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మధ్య పడిన పీట ముడిపై క్యాబినెట్ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285Aను సవరిస్తూ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. దానికి ఇంకా ఆమోదం రాలే. మరోవైపు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% పెంచేందుకు అసెంబ్లీలో ఆమోదించి, రెండు బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించడంతో పాటు వాటిని రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపింది. ఇది ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. అదే సమయంలో రిజర్వేషన్ల ఖరారు పైన హైకోర్టు సూచించిన గడువు శుక్రవారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ఏ రకంగా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం సోమవారం అంటే రేపు నిర్వహించే మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన విషయం మనకు తెలిసిందే. యాక్చువల్గా రిజర్వేషన్ల గడువు జూలై 25తో ముగిసింది. అంటే 25 లోపు మీరు రిజర్వేషన్స్ ఖరారు చేయాలి, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే జూలై 25 నాటికి రిజర్వేషన్లు ఖరారు కాలే. ఇదే అంశంపైన కోర్టులో గతంలో పిటిషన్ వేసిన వారు మరోసారి కోర్టుకు వెళ్లి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని తెలిపే అవకాశం ఉన్నది. అదే జరిగితే కోర్టు కూడా దాని మీద ఈసారి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో 1.5 ఏళ్లకు పైగా స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు, మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని డిమాండ్లు కొలిక్కి రావాలంటే రెండింటిలో ఏదో ఒకటి జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికైతే రాహుల్ గాంధీ కొంత ఆయన ఇది చేయాలి ఖచ్చితంగా అన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు లేదు. లేకపోతే బీజేపీ కొట్లాడుతున్న హిందుత్వ ఆ ఐడియాలజీలో మనం వెళ్ళలేము కాబట్టే కదా వాళ్ళు కులగణన దీంట్లో ఆ ఐడియాలజీతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, సామాజిక న్యాయం ఐడియాలజీతో. సో కాబట్టి అది తెలంగాణలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ దాన్ని మోడల్గా చూపించాలనేది విశ్వ ప్రయత్నం వాళ్ళది. సో దాంట్లో భాగంగా వాళ్ళకు కొంత చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తున్నది. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏముందో ఇది పక్కన పెడితే వాళ్ళ కనుసన్నల్లో వీళ్ళైతే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు చేస్తారు, ఎట్లా అన్నది చూడాలి.